సభలో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు జేపీ. ఇంకో ఇద్దరుంటేనా నేను కూడా రచ్చ చేసేనా సరే నా వాయిస్ వినిపించేవాడిని తెగ వాపోతున్నాడు. ఆయన మనోయాతన ఏందో మనం ఏందాం రండి. హాయ్ జేపీ, నీకు ఎట్లాంటి చర్చలు కావాలి ఏంది? ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అందరూ పాలు పళ్ళు గుడ్లు తిని రావాలంటావు. బూతులు తిట్టుకోవటం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం కాకుండా బీహార్లో మాదిరిగా తన్నుకోవాలంటావు. అది ఇక్కడ కూడా అప్పుడప్పుడు జరగతానే ఉందిలే సామే. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తున్నాం ఇక్కడ ఈ సభలో. ఏంది నిర్దేశించేది? అందరూ కలిసి ఏసీలో నిద్రపోతూ తిట్టుకుంటున్నారా? అందుకు సమగ్రమైన చర్చ కావాలి. నువ్వు చెప్పే ఎవరికి ఎక్కువ గన్యా కూసింత తెలుగులో చెప్పు సామే. అందుకనే సభలో చికెన్తో భోజనాలు పెట్టించాలంటావా? ఈ అంశం మీద చర్చ జరగాల వద్దా అనే స్పీకర్ సభానుమతి కోరడానికి ముందుకొచ్చినట్టయితే అందరూ ఇంటికెళ్ళి బొజ్జుంటారు. లోక్సత్తా పార్టీకి సంఖ్యాబలం లేదు, సభలో ఒక్కనే ఉన్నాను. నువ్వు ఏకలింగం అని నాకు తెలుసులే. ఓ 5గురుంటే గుమ్మేవాడిని అంటావు. కానీ నైతిక బలం ఉందని నమ్ముతున్నాం మేము. ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి ఉందని నమ్మాలి కదా, లేకపోతే బతకడం కష్టం కదా సామే. ఎందుకంటే చెప్పిన దానికే నిరంతరం కట్టుబడి ఎటు చూడకుండా స్ట్రైట్ గా ఇంటికి వెళ్తున్నావా? ఆలోచనలో గాని మాటలో గాని చేతలో గాని సామాన్య మానవుడికి సైతం అర్థం కాని రేంజ్ లో మాట్లాడుతున్నానంటావు. ఏనాడు కూడా పద్ధతి తప్పకుండా వ్యవహరించినటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. అవునా? నువ్వు ఉన్నదే ఏకో నారాయణ, నువ్వు తప్పేదేముంది చెప్పి. స్పీకర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు మాట్లాడేటప్పుడు సౌండ్ పెంచమనే. కనీసం ఈ రూపంగానే చర్చకు పెట్టండి. ఏ రూపంగా? ఎన్టీఆర్ రూపంగానా, ప్రభాస్ రూపంగానా? రాష్ట్రంలో మౌలికమైన అంశాల్లో మనం అధ్వాన స్థితికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు అవిశ్వాసం అంటే నువ్వు మౌలికం అంటావు ఏంది రాజ్యా? నీ మంచి మాటలు ఎవరికి ఎక్కువగానే నువ్వు చెప్పేది చెప్పు. విద్యుత్ రంగం ఈవేళ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఉన్న దీపం కూడా ఊడిపోద్దంటావా ఏందే? భయపెట్టక సామి, ఇప్పటికే పంటలు చివరిలో ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం ఇదే సభలో 3.5 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా నువ్వు ఎంత చెప్పినా పట్టించుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా? ఈనాటి ముఖ్యమంత్రి గారు స్పీకర్ గా ఉండగా నేను బహిరంగంగా సభలో చెప్పాను, రాబోయే రోజుల్లో ఉన్న దీపం కూడా ఊడిపోద్దనే. ప్రస్తుత విధానాలు కొనసాగితే అయ్యా అధ్యక్ష రికార్డు చేసుకోండి అని కూడా చెప్పాను. మంచిగా చెప్పొద్దు చెప్పి, వాయిస్తే గాని అర్థం కాదు. మరి ఈ రాష్ట్రం 3 ఏళ్లలో పూర్తిగా అంధకారం అయిపోతుంది, విద్యుత్ రంగం నాశనం అయిపోతుంది. అంటే ఇప్పుడు కొలాప్స్ అని కన్ఫర్మ్ చేస్తున్నావా ఏందే? ప్రతి సభలో ప్రతి అవకాశం వచ్చిన సందర్భంలో ఈ మాట చెప్పాను, ఇప్పుడు అదే జరిగింది. మనకు ముందు చూపుంటే వెనక్కి తిరుగుడు ఎందుకు సామి? ఇంకేందే, సంకనాకపోయిందిగా శుభం. సంతోషపట్ల బాధపడుతున్నా. నీ వాయిస్ కి బేస్ తక్కువ, నువ్వు ఏది పడ్డా ఒరిగేది లేదులే. ముందుగా ఊహించి చెప్పినప్పటికీ పాలకులు రాజశేఖర రెడ్డి చెవిలో దూది పెట్టుకుని నవ్వాడంటావా? దాని పరిష్కారాలు నిర్దిష్టంగా సూచించినప్పటికీ ఎగిలిగా నవ్వి తీసి పారేశారంటావు. నీ బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది సామే. ఇప్పటికైనా పరిష్కారాలని ఈ రాష్ట్రం అన్వేషించాలని కోరుకునే పార్టీ లోక్సత్తా పార్టీ. అంతా ఊడాక అతుకు పెడదామంటే కుదురుద్దా గురు? కనీసం అవిశ్వాస తీర్మానం పేరుతోనే చర్చకు రావాలి. వచ్చినా 4 తిట్లు 6 బూతుల్లాగే మిగిలిపోద్ది గానే ఇంక నువ్వు ఇంటికి పోయి బాధపడిపో జహాపన. కాంగ్రెస్ తో కలిసిపోవడం బేస్లెస్ ఆరోపణలు అంటూ కూసింత స్టైల్ గా చెప్తున్నాడు నావా నాగేశ్వరరావు. అసలు మా పార్టీ దేశం మొత్తం మీద కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని ఏదో మొహమాటానికి చెప్తున్నాడు. ఆయన చెప్పే బేస్లెస్ ఆరోపణలు ఏందో మనం ఏందాం రండి. హాయ్ నావా, ఢిల్లీలో ఉంటే కోర్టు లేకపోతే ప్లెయిను. బాగుందయ్యా నీ మెయింటెనెన్స్. ఇంతకే కాంగ్రెస్ తో కలిసిపోయారని మీ మిత్రులంతా అంటున్నారు, నువ్వేమంటావో చెప్పు. బేస్లెస్ ఆరోపణలు ఎందుకంటే కాంగ్రెస్ నుంచే చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఛాన్సే లేదంటావు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా అసలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ డైలాగ్ మీరు ఎప్పుడు చెప్పేదే కానీ కొత్తగా ఏమైనా ఉంటే చెప్పొచ్చుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అటు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా చంద్రబాబు చించి పారేశాడంటావు. తెలుగు జాతి గురించి తెలుగు వారి గురించి పుట్టినటువంటి తెలుగుదేశం మీద రాళ్లేసి రచ్చ చేయొద్దనే కాళ్ళ ఏళ్ళ వేడుకుంటున్నావా ఏంది సామే? కావాలని ఈ ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి ఎటువంటి మాటలు మాట్లాడాలి సుమి?
ఇవాళ కనుక చూస్తే ఎన్నో సమస్యల మీద మరి రాష్ట్రంలో అదే విధంగా మీరు రాష్ట్రంలో దేశంలో దంచారని అదే మాట చెప్పకు రాజా, చిరాకేస్తది. పార్లమెంట్ లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ప్రతి సమస్యకు కూడా స్పందించింది మరి తెలుగుదేశం పార్టీ. నీ స్పందనకి తీగ దిగింది కానీ జనాలకి ఎక్కడం లేదు. కొంచెం వాయిస్ మార్చండి. మాకు మా విధానాలు ఉంటాయి, మాకు మా యొక్క పద్ధతులు ఉంటాయి. ఎప్పుడు ఏ విధంగా ఏది పెట్టాలనేది, ఏది పెట్టాలన్నా బాబు పెడితేనే బాగుంటదంటావు. మాకు ఇంకొకళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరే కోచింగ్ సెంటర్ పెట్టుకున్నారంటావు. అందుకని చెప్పి ఏ టైంలో రైట్ టైంలో ఖచ్చితంగా కూడా మేము రైట్ డిసిషన్ తీసుకుంటాం. నువ్వు తీసుకునే లోపే పుణ్యకాలం కాస్త పూణే వెళ్ళిపోద్దేమో స్వామి, అది చూసుకోండి ముందు. ఇప్పుడు ఏదో వాళ్ళని ఫాలో కావాల్సిన అవసరం, వీళ్ళని ఫాలో కావాల్సిన అవసరం అనేది మాకు లేదు. మీరు ట్రెండ్ ని క్రియేట్ చేస్తారు కానీ ఫాలో గారు అన్నంత రేంజ్ లో చెప్పావే. ముఖ్యంగా వాళ్ళు పెట్టినారంటే దాని వెనకాల ఎన్నో మరి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయనేది ఇంతకు ముందు యొక్క అనుభవంతో తెలుసుకున్నాం. కాబట్టి అన్ని మూసుకొని కూర్చున్నారంటావు. మా యొక్క నిర్ణయాల ప్రకారం మేము పోవాలనేది పార్టీ నిర్ణయం. మీకు బ్రెయిన్ లేదా ఏంది స్వామి? వాళ్ళ ఎత్తులకి సిత్తుగా అని చెప్పి పారిపోతే పార్టీ ఎట్టా అవుద్ది చెప్పు. ఎందుకంటే ఇంతకు ముందు కనుక చూసినట్టయితే మీకు ఎటు చూసినా బ్యాండే గానీ కూసింత తెలివి పెంచుకోండి రాజా. ఇప్పుడు మీరు 2 రోజులు 3 రోజుల క్రితం మీరు చూశారు ఏంది బాబు అరిగిపోయిన రికార్డా. ఇవాళ ఎకనామిక్స్ టైమ్స్ లో హెడ్లైన్స్ లో ఏమొచ్చింది? సర్ఫ్ కంటే సబ్బు ఫ్రీ అంట. కొనుక్కున్నావా మరి? వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలైనటువంటి ఆవిడ గారే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. ఇప్పుడు ఆమె మాటలకు భయపడా నువ్వు ఢిల్లీలో బాబు రోడ్ల మీద తిరుగుతున్నారంటావు. అది కూడా ఇంగ్లీష్ లో, మరి తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో అయితే విజయమ్మ వయసు హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోద్దా? సోనియా గాంధీకి తెలవాలా, సోనియా గాంధీకి నోటీస్ కి రావాలని చెప్పి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో చెప్పి ఇంగ్లీష్ లో ఎంచుకుంటున్నారంటావు. వాళ్ళు కుమ్మక్కయ్యేటువంటి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కూడా అపోజిషన్ కి ఇట్టా బెదిరితే కష్టం రాజా. అందుకని వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా చంద్రబాబు పాదయాత్ర చంద్రమండలానికి కూడా కొనసాగుద్దంటావా? ఖచ్చితంగా కూడా తెలుగు జాతి గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి తెలుగుదేశం ఎప్పుడు కూడా ముందుంటది. మీరు ముందున్నారని సంకలు గుద్దుకుంటున్నారు కానీ జనాలు మాత్రం మీరు ఇంకో 1 కిలోమీటర్లు వెనక్కి పోయారంటున్నారు మీ పార్టీ వాళ్ళు. అది చూసుకోపోనావా? ఇదే ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.